వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తాండూరు మెథడిస్ట్ సెంట్రల్ చర్చిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిఎస్ జనార్దన్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే అంటే సరైన అర్థం తెలియక చాలా మంది అదేదో పండగలా భావిస్తారు. ఇందుకు కారణం ఆ పదంలో గుడ్ అంటే శుభ్రం అని ఉండటమే. వాస్తవానికి గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై పనంగా పెట్టాడని చెప్తారు. జీసస్ ను సిలువపై వేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఈ రోజును క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవుని తలుచుకుంటారు, ప్రార్థనలో గడుపుతారు. క్రిస్మస్ వేడుకల కంటే చాలా ప్రాచీనమైనది గుడ్ ఫ్రైడే. ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే రోజున ఒక్కొక్క చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ప్రార్థనను ముగించేందుకు సూచనగా 33 సార్లు చర్చి గంటను మోగిస్తారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరుడు సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు. గట్టిగా కేక వేసి అరిచి తన ఆత్మను దేవునికి అప్పగించి ప్రాణం విడిచినప్పుడు కొన్ని సంఘటనలు, కొన్ని సూచక్రియల అద్భుతాలు అక్కడ జరిగాయి. నంబర్ 1 మనం చూసినట్లయితే ప్రత్యేకంగా గర్భాలయ తెర, అంటే యెరూషలేములో ఉన్న ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ తెర పైనుండి కిందికి చింగిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే అది అడ్డు తెరగా ఉంది, లోపలికి పోవడానికి ఆస్కారం లేదు, యాజకులు మాత్రమే అందులోనికి వెళ్ళాలి. సో దేవుడు తన మరణం ద్వారా దాన్ని చీటు వేసినట్లు, అడ్డును తీసివేసినట్లు మనం గమనిస్తూ ఉంటున్నాము. సో రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడ మరి జరిగిన సంఘటన అద్భుతంగా మనం చూస్తే చీకటి కమ్మింది ఆ ప్రాంతం. Bye.